ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించి 90% వడ్డీ రాయితీ పొందాలని తెలిపిన మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ తౌటం శివాజీ. మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధికి ఆస్తి పన్ను వెంటనే చెల్లించాలని మంచిర్యాల ప్రజలకు కమిషనర్ వినతి. నకిలీ నిషేధిత విత్తనాలను అమ్మినా వినియోగించిన కఠిన చర్యలు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 9 లక్షల రూపాయల విలువైన 3 క్వింటాల 65 కిలోల నకిలీ విత్తనాలు. 8 మంది నిందితుల రిమాండ్. బెల్లంపల్లి పట్టణం నెంబర్ 2 ఇంక్లైన్ బస్తీలో ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం. పాల్గొన్న సీఐ అఫ్జలుద్దీన్, పోలీస్ సిబ్బంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలందరూ ఆస్తి పన్నులు ఎప్పటికప్పుడు చెల్లించి మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధికి సహకారం అందించాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తౌటం శివాజీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ, మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలు ఎక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం ఆస్తి పన్ను బకాయిదారులకు ఒక మంచి అవకాశం ప్రభుత్వం ఇస్తుందని, అదేమిటంటే ఆస్తి పన్ను బకాయిలపై విధిస్తున్న వడ్డీపై 90% రాయితీ ఉంటుందని, పన్ను బకాయిలు చెల్లింపుదారులకు ఇది మంచి అవకాశమని తెలిపారు. ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి కూడా ఈ వడ్డీ రాయితీ కల్పించడం జరుగుతుందని, రాబోయే ఆస్తి పన్నుల్లో ఈ రాయితీని మినహాయించుకుంటామని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది పన్ను బకాయిదారులపై ఒత్తిడి చేస్తున్నారనేది అవాస్తవమని, పన్ను వసూలుకు మరియు పట్టణ అభివృద్ధికి మధ్య వారధులుగా మాత్రమే మున్సిపల్ సిబ్బంది పనిచేస్తారని, ఎవరిపై కూడా వ్యక్తిగత కక్షలతో ప్రవర్తించడం జరగదని స్పష్టం చేశారు. పట్టణ ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించి పట్టణంలోని అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించకుండా ఉండాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నేను ఈ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మాట్లాడుతున్నాను. అందరికీ చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, మార్చ్ 31 ఈజ్ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజర్. మనకి అప్పటిలోపు ప్రాపర్టీ ట్యాక్స్ని కట్టి అందరూ కూడా కోఆపరేట్ చేసి నగర అభివృద్ధికి తోడ్పడాలని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మనకు ఏదైతే అరియర్స్ ఉన్నాయో, అరియర్స్ మీద వడ్డీకి 90% రాయితీని ఇస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. కాబట్టి 31 లోపు అందరూ కూడా దాన్ని కట్టేసుకుంటే ఇంట్రెస్ట్ మీద, అంటే వడ్డీ మీద 90% మాఫీ వస్తుంది. కాబట్టి అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఎవరైతే ఇప్పటివరకు కట్టారో వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. వాళ్ళకి ఫ్యూచర్లో ఇది అడ్జస్ట్ అవుతుంది అమౌంట్ అనేది. సో ఎవరికి కూడా ఎలాంటి లాస్ ఉండదు, అందరిది కూడా ప్రొటెక్ట్ చేయబడుతుంది. ట్యాక్స్ కట్టండి, అప్పుడు డెవలప్మెంట్కి మన దగ్గర ఫండ్స్ ఉంటాయి. రీసెంట్లీ మనకు ఒక ఎపిసోడ్ అనేది కొంచెం న్యూస్ అయ్యింది, వైరల్ అయింది. అదేంటంటే, కార్పొరేషన్ యొక్క ట్యాక్స్ స్టాఫ్ అనేది వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టారని కొంచెం న్యూస్ అయింది. కానీ అందులో వాస్తవం లేదు. జరిగిన విషయం, బేసిక్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, సదరు వ్యక్తి మన కార్పొరేషన్కి 5 సంవత్సరాల నుంచి బాకీ ఉన్నాడు ప్రాపర్టీ ట్యాక్స్. సో ఎవ్రీ ఇయర్ మన వాళ్ళు వెళ్ళినా కానీ దాటవేస్తూ వచ్చారు. ఈ సంవత్సరం కూడా మార్చి 1 నుంచే రెగ్యులర్గా వెళ్ళడము, కట్టమని రిక్వెస్ట్ చేయడము జరుగుతూ వచ్చింది. అతనికి ఇవ్వాల్సిన నోటీసెస్ రెగ్యులర్గా అతను అంటే ప్రతి ట్యాక్స్ పేర్కి ఇస్తూ వచ్చారు. ఓన్లీ 1%కి మనం ఎప్పుడు టార్గెట్ అయ్యేది. అందరికీ ఇచ్చినట్టే అతనికి కూడా నోటీసులు ఇచ్చాము. మన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు. రీసెంట్లీ వసూలు చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా ఒక 3 టీంలను, ఎన్ఫోర్స్మెంట్ టీంలను ఫామ్ చేయడం జరిగింది. అందరూ ఒక గ్రూప్గా వెళ్ళి అందరూ కూడా వాళ్ళ దగ్గర వసూలు చేయడం అనేది
చేయడానికి వెళ్తున్నారు. అలా జరిగిన సమయంలో ఆ సదరు వ్యక్తి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. సో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం అనేది చట్టరీత్యా ఎప్పుడు దాన్ని సహించాం. సో మన వాళ్ళు ట్యాక్స్ కట్టమని అడిగారు, అతను ఆ వ్యాఖ్యలు చేశారు. సో మన వాళ్ళు ఓన్లీ గేట్కి మాత్రమే తాళం వేశారు తప్ప ఇంట్లో వేయలేదు, ఇంట్లో వేసినట్టు చెప్తున్నారు. దట్ ఈజ్ ఆల్సో ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ అండ్ మిస్లీడింగ్. సో అతను మళ్ళీ ట్యాక్స్ కట్టారు, మళ్ళీ కొద్ది సమయం తర్వాత దాన్ని గేట్కి తాళం కూడా తీసేశారు. ఇంతే జరిగింది. ఇంతే కానీ ఇందులో మున్సిపల్ కార్పొరేషన్కి ట్యాక్స్ పేయర్కి మధ్య ఉన్న బంధం ఏంటి అంటే ట్యాక్స్ కలెక్ట్ చేయడము అండ్ డెవలప్మెంట్ వర్క్స్ చేయడం. అంతే తప్ప ఇందులో ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీ అనేది ఎప్పుడు కూడా మన క్వశ్చన్లోకి రాదు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఐడెంటిటీని బట్టి టార్గెట్ చేయడం, వీళ్ళు ఈదన్ చేయడం, పూర్ రిచ్, ఎనీ ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ వీ ఆల్ రెస్పెక్ట్ ద రైట్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. అంతేగాని న్యూస్లో వచ్చినట్టు సదరు వ్యక్తి అన్నట్టు లేకపోతే కొందరు అన్నట్టు ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీని టార్గెట్ చేయడం అనేది జరగలేదు. అది అవాస్తవం, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. సో ఐ పర్సనల్లీ రిక్వెస్ట్ మీడియా టు రిపోర్ట్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, బీ ఇట్ ఎనీ కేస్, అండ్ ప్లీజ్ కోఆపరేట్ టు దిస్ కార్పొరేషన్. థ్యాంక్ యూ. నకిలీ నిషేధిత విత్తనాలను అమ్మినా లేక వినియోగించినప్పటికీ అందరిపై కఠిన చర్యలు ఉంటాయని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. ఈ మీడియా సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు నకిలీ విత్తనాల కట్టడి కోసం మందమరి ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా దేవాపూర్ మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ తనిఖీల్లో 3 క్వింటాళ్ల 65 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొనడం జరిగిందని, వాటి విలువ 9,12,500 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితులైన 8 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. ఈ విత్తనాలను రాష్ట్రం వెలుపల గుజరాత్, మహారాష్ట్రాల నుండి అక్రమంగా తరలిస్తున్నారని ఆయన తెలిపారు. నకిలీ విత్తనాల వాడకం వలన పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని, అంతేకాకుండా 2-3 సంవత్సరాల తర్వాత రసాయనాల వలన భూమి నిస్సారమవుతుందని, మనుషుల్లో అనేక వ్యాధులకు కారణమవుతాయని, అందుకే నకిలీ నిషేధిత విత్తనాలను ఎవరూ కూడా వాడరాదని, రహస్యంగా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మందమరి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 15-20 రోజుల నుంచి మా రామగుండం కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా, మా సిపి సార్, తర్వాత మంచిర్యాల డీసీపీ భాస్కర్ సార్ వారి యొక్క ఆదేశానుసారము గత 20-25 రోజుల నుంచి ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరంలాగా ఈ నకిలీ విత్తనాల మీద నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. పాత గతంలో కేసులలో ఉన్న వాళ్ళు, అనుమానిత వ్యక్తులను, వాళ్ళ ఇళ్లలో పరిసరాలు చెక్ చేస్తున్న సందర్భంలో మనము ఈ 20 డేస్ నుంచి భీమిని, కన్నెపల్లి, తాండూరు ఏరియాలో కొన్ని కేసులు చేయడం జరిగింది. అదేవిధంగా 23 తారీఖు రోజు దేవాపూర్ ఎస్ఐ గారు ఆంజనేయులు ఆయనకు వచ్చినటువంటి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద కొండాపూర్ అనే గ్రామంలో పూనారపు గుడిమల్ల చంద్రయ్య అనే ఒక వ్యక్తి దగ్గర ఒక 50 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగింది. అతనికి సహకరించిన వ్యక్తి తాండూరుకు సంబంధించినటువంటి బాలకృష్ణ. వీళ్ళిద్దరూ కలిసి ఈ చంద్రయ్య ఇంటి దగ్గర ఒక 50 కిలోల నకిలీ విత్తనాలు పెట్టారు. దాన్ని మనం పట్టుకొని అదే రోజు వ్యవసాయ అధికారి ప్రభాకర్ వారు ఈ నకిలీ విత్తనాలను నిర్ధారణ చేయడం జరిగింది. ఆ రోజు వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత తదుపరి విచారణలో ఈ చంద్రయ్య తర్వాత బాలకృష్ణ ఏం చెప్పారంటే మందమరిలో ఉన్నటువంటి జానీ సహకారంతో జానీ తెప్పించి మాకు ఇచ్చాడు అని చెప్పడం జరిగింది. జానీని పట్టుకొని విచారించగా అతనికి తిరుపతి కూడా సహకరించినట్టు మాకు తెలిసింది. అలాగే ఈ జానీ ఇంకా మనకు బైసా నుంచి రజాక్ అనే వ్యక్తి మాకు సప్లై చేసిందని చెప్పడంతో ఎస్ఐ దేవాపూర్ ఆంజనేయులు బైసాకు వెళ్ళి రజాక్ను తీసుకొని వచ్చి ఇక్కడ మేము విచారించాము. ఆ విచారణ తెలిసింది ఏంటంటే రజాకు గుజరాత్ నుంచి ఒక 6-7 బ్యాగులు నకిలీ పత్తి విత్తనాలను తెప్పించి ఇక్కడ మందమరికి
జనార్దన్కు పంపించడము, ఈ జనార్దన్ వీళ్ళకు పంపించడము, వీళ్ళందరికీ సప్లై చేస్తూ ఆ 50 కిలోలు వేగంగా మిగతాయి ఒక 7 బ్యాగ్స్ దేవాపూర్లోని ఒక చింతల ఏరియాలో నేలలో పెట్టడం జరిగింది. వాటిని పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నాము. అలాగే వాటిని కూడా ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ నకిలీ విత్తనాలుగా నిర్ధారణ చేయడం జరిగింది. సో 23 తారీఖు రోజు చంద్రయ్య మరియు బాలకృష్ణల దగ్గర ఉన్నటువంటి 50 కిలోలు ఆ రోజు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం ఈ రజాకు జనార్దన్ పంపాడు. జనార్దన్ అక్కడ దాచినటువంటి ప్లేస్కి పోయి ఈరోజు 3 క్వింటాల 15 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నాము. మొత్తం ఈ కేసులో మొత్తం నకిలీ విత్తనాలు 3 క్వింటాల 65 కిలోలు. అందరూ సహకరిస్తే జిల్లాలో రక్త నిల్వలకు ఎలాంటి సమస్య ఉండదని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమగూడెం కల్వరి మినిస్ట్రీస్లో ప్రవీణ్ షారూన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణాపాయంలో ఉన్నవారికి అవసరమైన రక్తాన్ని ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలను కాపాడటానికి అవకాశం ఉంటుందన్నారు. రక్తదానం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని పేర్కొన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతిసారి రక్తం ఇవ్వాల్సిందేనని, మంచిర్యాల జిల్లాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా 150 మంది వరకు స్వచ్ఛందంగా ఇస్తున్నారని అన్నారు. బెల్లంపల్లి మెడికల్ కాలేజీలో కొత్తగా బ్లడ్ బ్యాంకు ఏర్పాటు అవుతుందని అన్నారు. జిల్లాలో అడ్వాన్స్ టెక్నాలజీ మిషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం కల్వరి మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ముత్తినేని రవికుమార్, మాజీ జెడ్పీటీసీ కారుకూరి రామచంద్రులు అన్నారు. ప్రవీణ్ షారూన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 27 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు సిస్టర్ షారూన్ పేర్కొన్నారు. తమ దృష్టికి వచ్చిన పాఠశాలల్లో ఉన్న సమస్యలపై ఫ్యాన్లు, ప్లేట్లు, బుక్స్ అందజేయడం జరిగిందని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు కల్వరి మినిస్ట్రీస్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఉచిత వైద్యం కోసం హాస్పిటల్, పేద ప్రజల కొరకు ఉచిత అన్నదానం ఏర్పాటు కొరకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఆర్డీఓ హరికిషన్, కాంగ్రెస్ నాయకులు దుర్గం గోపాల్, దూడం మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏరియాలో పర్టికులర్గా 3 కేటగిరీ పేషెంట్స్, థాలసీమియా పేషెంట్, దాంతోపాటు సికల్ సెల్ వాళ్ళు, 3rd కేటగిరీ డయాలసిస్ పేషెంట్స్. వాళ్ళకి రెగ్యులర్గా బ్లడ్కి అవకాశం ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు బెల్లంపల్లి సిఎస్సి, చెన్నూరు సిఎస్సి అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మంచిర్యాల 3 డయాలసిస్ సెంటర్ ఉన్నాయి. అన్నీ ఫుల్గా ఉంటుంది, ఫుల్ కెపాసిటీలో నడుస్తున్నాయి. సేమ్గా ఈ ఏరియాలో ట్రైబల్స్ పాపులేషన్లో సికల్ సెల్ ఇప్పుడు కూడా దానికి సంబంధించిన టెస్ట్ జరిగింది. దానిలో క్యారియర్ అండ్ సికల్ సెల్ డిజీజ్ కొంతమంది ఐడెంటిఫై అయ్యారు. థాలసీమియా పేషెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి రెగ్యులర్గా మనం బ్లడ్ ఇవ్వాల్సింది. బ్లడ్ అంటే ఒక మెటీరియల్ ఏముంది, దానికి మనం ప్రొడ్యూస్ చేసేసి ఇవ్వగలుగుతాము. ఖచ్చితంగా ఒక పర్సన్ డొనేట్ చేస్తే మాత్రం మన దగ్గర బ్లడ్స్ ఉంటుంది. బ్లడ్ డొనేషన్ సంబంధించిన రకరకాల రాసి ఉంటుంది. కానీ ఇప్పుడు మన జిల్లాలో చూస్తే ఎప్పుడైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే స్వచ్ఛందంగా మినిమం 150 మెంబర్స్ వస్తున్నారు. మీరు ఈ 4th బ్లడ్ డొనేషన్ క్యాంప్ చూస్తున్నారు. అన్ని చోట్లలో 100 కంటే పైన. అండ్ పర్టికులర్గా గవర్నమెంట్ ఎంప్లాయీ, పోలీస్ వాళ్ళు, రెవెన్యూ అధికారులు, ఈ DTO నుంచి, ట్రాన్స్పోర్ట్ నుంచి. ఆశ ఇక్కడ మెడికల్ క్యాంప్స్, అంతేకాకుండా ఉచితంగా పేద ప్రజలకు భోజనాలు, బట్టలు, అంతేకాక ప్రతి సంవత్సరం సికిల్ సెల్ అనీమియా మీ అందరికీ తెలుసు. తలసేమియా వ్యాధి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న పాపకి, చిన్న బేబీకి కూడా ఈ వ్యాధిని బట్టి అట్లీస్ట్ 15 రోజులకు ఒక బ్లడ్ బాటిల్ అంటే ఇవ్వాలి. ఈ సమ్మర్లో చాలా మంది దాతలు ముందుకు రాదు. అది మాకు ఎప్పటి నుంచో అందజేసిన మాట. కాబట్టి మేమేం చేసామంటే ఎవ్రీ టైం మా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అంటే మాకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఈస్టర్ యేసు ప్రభు రక్తదానం చేసినటువంటి రక్త బలియాగం అది సందర్భంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని మేము కూడా ప్రజలకి అంటే ఒక మంచి ఉచిత ఒక సేవ చేయడానికి ఈ మినిస్ట్రీ 2003 నుంచి ఇప్పటి వరకు 27 సంవత్సరాలు, 26 సంవత్సరాల మా సేవా జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్, అంతే
అంతేకాకుండా ఉచిత వైద్యం క్యాంప్స్, రెండోదిగా స్కూల్స్లో ఇక్కడున్న చుట్టుపక్కల స్కూల్లో ఫ్యాన్లు, అంటే గవర్నమెంట్ వారికి కొంచెం చేయూతని ఇవ్వడానికి వారికి ఫ్యాన్లు కానీ, వాళ్ళకి ప్లేట్స్ కానీ, రెండోదిగా వారికి బుక్స్ కానీ, అంతేకాకుండా ఎక్కడెక్కడ స్కూల్స్లో ఏ అవసరతలు ఉన్నాయో అవి మా నోటీస్కి వచ్చినప్పుడు మేము అందజేయటం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత, ఆ ప్రేమ, మా వంతు మేము చేయడానికి ఈ ఊర్లో సాధ్యమైనంత మట్టు కూడా ప్రతి విషయంలో ముందుకు వస్తూ దాదాపు 25 సంవత్సరాల నుండి కూడా చేసుకుంటూనే వస్తున్నాం. ఇది స్థానికంగా మన రామచంద్ర గారు, అంతేకాకుండా ముద్దునేని రవి గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులందరికీ తెలుసు. అంతేకాకుండా ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్నిటరీస్, కలెక్టర్స్ కానీ వారు ఎంతగానో వారు కూడా, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, ఈ విషయాలు వారికి తెలుసు, అందరికి కూడా సహకరించారు. కాబట్టి ఈ సమయంలో చాలా మంది దాతలు ఉన్నారు ఇక్కడ. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో సీఐ అఫ్జలుద్దీన్ పోలీసులతో కలిసి బెల్లంపల్లి నంబర్ 2 ఇంక్లైన్ బస్తీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, బస్తీలో ఎవరైనా కొత్త వాళ్లు ఇళ్లకు అద్దెకు తీసుకొని ఉంటున్నా, వారు పేపర్స్ లేని వాహనాలు నడుపుతున్నా, వారు గంజాయి అమ్ముతున్నా, వినియోగిస్తున్నా వారిని దృష్టిలో ఉంచుకొని ఈ బస్తీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. యువత చెడు అలవాట్లకు బానిసలు కావద్దని, ఎవరైనా బస్తీలోకి వచ్చి ఇళ్లు అద్దెకు అడిగినా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఇవ్వాలని, అనుమానం వస్తే పోలీసు వారికి వెంటనే సమాచారం అందించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో నెన్నెల ఎస్ఐ, బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాలేజీకి వెళ్ళేటువంటి సందర్భంలో వీళ్ళని ఆకతాయిలు వాళ్ళను వెంటబడి వేధిస్తే వాళ్ళ గురించి షీటింగ్స్ పనిచేస్తున్నాయి. ఆ షీటింగ్స్ వాళ్ళకు వాళ్ళని 100 డైల్ కాల్ చేసినా కానీ, లేక షీటింగ్స్ వాళ్ళకు చెప్పినా కానీ వాళ్ళు మరి ఎవరైతే వాళ్ళకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలిగిస్తున్నారో అటువంటి వారిని డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి వాళ్ళకు తగినటువంటి గుణపాఠం చెప్పడానికి గురించి, మహిళల భద్రత గురించి తెలియజేయడానికి ఈ సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రాంలో తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఇవే కాకుండా మీ దగ్గర ఏమైనటువంటి మా సమస్యలు ఏదైనా ఉంటాయో అవి కూడా తెలియజేయడం గురించి మేము ఈ సందర్భంగా మీ అందరి తరఫున కోరుతున్నాము. మా తరఫున మేము సాల్వ్ చేసేటి ఏమైనా ఉంటే అవి చెప్పండి. ఇంకా సీసీ కెమెరాస్, ప్రతి సీసీ కెమెరాస్ ఇంపార్టెన్స్ మనం చాలా వరకు మీకు తెలుసు. చాలా కేసులన్నీ కూడా సీసీ కెమెరాస్ ద్వారా డిటెక్ట్ అయిపోయినాయి. దొంగతనాలు జరగకుండా, ఇంకా వేరే ఏదైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు కాకుండా జరగకుండా చూడడానికి నుంచి ఈ సీసీ కెమెరాలు చాలా ఎంతో ప్రాముఖ్యం వహిస్తున్నాయి. కాబట్టి కాలనీవాసులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, వీలైనంత వరకు అట్లీస్ట్ మీ యొక్క బస్తీలో 1 నుండి 2 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని, మరి దాని ద్వారా ఒక సీసీ కెమెరా ఒక 100 మంది పోలీసులకు సమానం. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగిన అందులో రికార్డ్ అవుతుంది. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్, గతంలో దీన్ని కార్టన్ అండ్ సర్చ్ ప్రోగ్రామ్ అనేది, ఇప్పుడు కమ్యూనిటీ కాంటాక్ట్ అని కొత్తగా పిలుచుకుంటున్నాం. అసలు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏంటిదంటే, ఏదైనా ఒక ఏరియాను తీసుకొని ఆ ఏరియాలో పోలీస్ వాళ్ళందరూ ఆ ఏరియాను సరౌండ్ చేసుకొని ఆ ఏరియాను మొత్తం జల్లెడబట్టడం. ఇందులో ఎవరైనా కొత్త ప్రదేశాల నుండి, వేరే జిల్లాల నుండి కానీ, వేరే రాష్ట్రాల నుండి కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారా అని చెక్ చేస్తాం. అదేవిధంగా ఏదైనా ఇల్లీగల్, ఫర్ ఎగ్జాంపుల్ గుడుంబా, గాంజా, ఇంకేదైనా ఉన్నాయా అని వాటిని కూడా చెక్ చేస్తాం. దాంతోపాటు ఏవైనా దొంగ వాహనాలు ఉన్నాయా, దొంగలు ఎవరైనా ఇక్కడికి వచ్చి వేరే దగ్గర నుండి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని లేకపోతే ఇక్కడ ఉంటూ దొంగతనాలు చేయడానికి ఏదైనా ఆస్కారం ఉందా అనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తాం. దీన్ని నిర్దేశించి మన బెల్లంపల్లి రూరల్ సిఐ గారు మీకు కొన్ని సూచనలు ఇస్తారు. వాటిని అందరూ గుర్తుంచుకొని పాటించాల్సిందిగా ఆశిస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు సెరికల్చర్ కార్యాలయ ఆవరణలో దశలి పట్టు కృషి మేళాను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు.
ఈ మేళాలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన పలు రకాల పట్టు వస్త్రాలను మరియు కొత్త టెక్నాలజీ ఉపయోగించి అధిక లాభాలను ఇచ్చే పరికరాలను ప్రదర్శించారు. జాతీయ గీతం పాడిన అనంతరం పట్టు రైతుల కోసం రూపొందించిన పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెరికల్చర్ రైతులు దసలి పట్టు కాయలు పండించడంతో పాటు పట్టు వస్త్రాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. దసలి కాయలు పండించే రైతులు ధర కోసం బాధపడటం మానుకుని దారం తీసి బట్టలు తయారు చేస్తే ఆదాయంతో పాటు ఉపాధి పెరుగుతుందని అన్నారు. అటవీ ప్రాంతంలో మద్ది చెట్ల పెంపకాన్ని చేపడితే రైతులకు మేలు జరుగుతుందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి మద్ది చెట్ల పెంపకంతో పాటు రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దారం తీసి వస్త్రాలు తయారు చేసేలా శిక్షణ ఏర్పాటు చేస్తామని, ప్రతిపాదనలు పంపించాలని, సమర్థి పథకం ద్వారా నిధులు మంజూరు అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు సెరికల్చర్ పరిధిలోని ముల్కలపేట, ఏదుల బంధం గ్రామాలకు చెందిన రైతులకు ప్రశంసా పత్రాలు, మెమంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సెల్వకుమార్, సెరికల్చర్ హైదరాబాద్ జేడీ లత, అసిస్టెంట్ సెక్రటరీ డాక్టర్ మధుకుమార్, ఏటీ రాథోడ్, పార్వతి, డిహెచ్ఎస్ఓ కె అనిత పాల్గొన్నారు. సో దానికి మెసేజింగ్ సంబంధించిన దానిలో మనం హెల్ప్ చేస్తాం. కానీ మీ అందరూ తక్కువ కాకుండా దానికి ప్రాసెస్ చేసేసి అమ్మితే దానికి ఒక క్లియర్ మార్కెట్ ఉంటుంది. దాంట్లో అందరూ ఎవరైనా కొంటున్నారు, వాళ్ళు పొల్యూట్ కార్టెల్ ఫామ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఏముండదు. దానికి ఒక స్టోర్డ్ మార్కెట్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఇప్పుడు ఐ థింక్ డైరెక్టర్ చెప్పారు, మన తెలంగాణ ఉన్న కప్పుడు బయటకి మనకి పంపడానికి లేవు. మనం ఇక్కడే అన్నిటికీ ప్రాసెస్ చేస్తే దాని నుంచి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, అన్ని రకాల దాని నుంచి మనకి బెనిఫిట్ వస్తుంది. సో దాని గురించి మనం ఆలోచన, దాని గురించి మనం నెక్స్ట్ మూవ్ అవ్వాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన మీకు ఏమైనా ఇష్యూ ఉన్నాయి, దానికి మనం ఫారెస్ట్ మీ అందరితోటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి ఒక ప్రత్యేకంగా సమావేశం పెడతాము కొన్ని రోజులు. ఇప్పుడు దానికి ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ సంవత్సరం ఫారెస్ట్ నర్సరీలో ఈ ప్రసార్ సంబంధించిన ప్లాంట్స్, బ్యాంబూ, ఈ ప్రత్యేకంగా ట్రైబల్ ఫ్యామిలీ నుంచి ఈజీఎస్ కింద ఫారెస్ట్ ల్యాండ్, పోడు ల్యాండ్ ఎక్కడైనా మనకి భూమి ఉన్నాయి ఆర్ వేరే డిపార్ట్మెంట్ ల్యాండ్ లో దానిలో ప్లాంటేషన్ జరుగుతుంది. సో మీ అందరితో కూడా మీటింగ్ పెడతాము, మీ అందరికి కూడా పిలుస్తాము. మీ అందరికి సజెషన్ తీసుకొని మీ అందరితోటి కలిసి దాని మీద పని చేస్తాం. అంటే మన దగ్గర నుంచి వచ్చిన సక్సెస్ అవుతుందా లేదా దాని గురించి డౌట్ ఉంటుంది. కానీ మీ అందరి కోఆపరేషన్ తోటి, మీ అందరితోటి మాట్లాడి ఏ ఏరియాలో ఏ ప్లాంటేషన్ మంచిగా ఉంటుంది, ఎలా మనం చేయగలుగుతాము, దానికి మనం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరు ఫారెస్ట్ నర్సరీ చూడవచ్చు, ఆల్రెడీ ప్లాంటేషన్ మెటీరియల్ ఆల్రెడీ రెడీ అవుతుంది. సో ఈ సంవత్సరం మీ ట్రైబల్ ఎస్ఎస్జి ఆర్ అసోసియేషన్ నుంచి మాట్లాడి దానికి మనము స్టార్ట్ చేస్తాము. వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ పరంగా ఏమైనా వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన ల్యాండ్ అన్నిటికి సంబంధించిన కూడా మనం ప్లాన్ చేస్తాము. కానీ మన దగ్గర ఫారెస్ట్ ల్యాండ్ ఆర్ పోడు ల్యాండ్ సఫిషియెంట్ గా ఉన్నాయి. వి గో ఫర్ బ్యాంబూ ప్లాంటేషన్. నేషనల్ బ్యాంబూ మిషన్ ఒక కొత్త స్కీమ్ లాంచ్ అయింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించి 90% వడ్డీ రాయితీ పొందాలని తెలిపిన మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ తౌటం శివాజీ.
మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధికి ఆస్తి పన్ను వెంటనే చెల్లించాలని మంచిర్యాల ప్రజలకు కమిషనర్ వినతి. నకిలీ నిషేధిత విత్తనాలను అమ్మినా వినియోగించిన కఠిన చర్యలు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 9 లక్షల రూపాయల విలువైన 3 క్వింటాల 65 కిలోల నకిలీ విత్తనాలు. 8 మంది నిందితుల రిమాండ్. బెల్లంపల్లి పట్టణం నెంబర్ 2 ఇంక్లైన్ బస్తీలో ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం. పాల్గొన్న సీఐ అఫ్జలుద్దీన్, పోలీస్ సిబ్బంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.